మొన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. ఎయిడ్స్ డే ఎప్పుడు? ప్రతి సంవత్సరం డిసెంబర్ 1ను వరల్డ్ ఎయిడ్స్ డేగా పరిగణిస్తారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తిని కట్టడి చేయడం, దాని నిర్మూలనకు సంబంధించి అవగాహన కల్పించేందుకు ఏటా ఎయిడ్స్ డే నిర్వహిస్తారు. 2030 నాటికి దేశంలో ఎయిడ్స్ ను పూర్తిగా నిర్మూలించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక మొదటిది, భారత్ నేవీలోకి ఐఎన్ఎస్ తారాగిరి. దేశీయంగా నిర్మించిన ఐఎన్ఎస్ తారాగిరి అనే మరో యుద్ధనౌక భారతీయ నేవీ అమ్మురపుదిలోకి చేరింది. శత్రుసేనల నిఘా కళ్లు కప్పి సముద్రంలో దూసుకువెళ్లడం దీని ప్రత్యేకత. ఈ స్టెల్త్ ఫ్రిగేట్ నౌక 75% స్వదేశీ సాంకేతికత పరికరాలతో తయారైనది. ప్రాజెక్ట్ 17Aలో భాగంగా ఈ ఏడాదిలో భారతీయ నేవీకి అందిన 4వ యుద్ధనౌక ఇది. ఇక రెండవది, వన్డే క్రికెట్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు. ఓడిఐ క్రికెట్లో భారత్ స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులు నెలకొల్పారు. 352 సిక్సర్లతో వన్డేలో అత్యధిక సిక్సరు బాదిన బ్యాటర్గా రోహిత్ నిలిచారు. మరోవైపు విరాట్ కోహ్లీ 52వ ఓడిఐ సెంచరీ చేసి అత్యధిక వన్డే శతకాలతో సచిన్ పేరిట ఉన్న రికార్డ్ బద్దలు కొట్టారు. నవంబర్ 30న సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డేలో వీరు ఈ ఫీట్ సాధించారు. ఇక మూడవది, నేడు నాగాలాండ్ అవతరణ దినోత్సవం. ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ ఈరోజు స్టేట్హుడ్ డేను జరుపుకుంటోంది. 1963 డిసెంబర్ 1న నాగాలాండ్ భారత్లోని 16వ రాష్ట్రంగా అవతరించింది. అంతకు ముందు వరకు ఈ రాష్ట్రం అస్సాంలో భాగంగా ఉండేది. ఇక ఇక్కడి టూరిజంను ప్రోత్సహించేందుకు నిర్వహించే హార్న్బిల్ ఫెస్టివల్ కూడా డిసెంబర్ 1న ప్రారంభమై 10 రోజుల పాటు సాగుతుంది. ఇక నాలుగవది, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ రికార్డ్. ఈ ఏడాది ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ రికార్డు సాధించింది. ఏకంగా 357 మిలియన్ టన్నుల ఉత్పత్తిని నమోదు చేసింది. 2015తో పోలిస్తే ఇది 100 మిలియన్ టన్నులు ఎక్కువని మన్ కీ బాత్లో ప్రధాని మోదీ వెల్లడించారు. 2015లో ఈ ఉత్పత్తి 257 మిలియన్ టన్నులుగా ఉండేది. ఇక ఐదవది, అండమాన్లో భారత్ తొలి కోరల్ రీఫ్ రీసెర్చ్ సెంటర్. పగడపు దిబ్బలపై పరిశోధన, పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం అండమాన్లో తొలి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. 120 కోట్ల రూపాయల వ్యయంతో దక్షిణ అండమాన్లోని చిడియాటాపులో నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కానుంది. పర్యావరణ శాఖ పరిధిలోకి ఇది రానుంది. ఇక ఈ రోజు కిరణ్